హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏమండి, పాతకాలం నాటి అరటికాయ అంటు పులుసు కూర చేస్తాను. నేను ఎలా చేస్తాను చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కారం, ధనియాల పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఇప్పుడు దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. నేను ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టాను అరటికాయ. ఇప్పుడు వీటికి అన్నిటికీ పూసేసుకోవాలి. ఇంకోండి, ఇలా అన్నిటికి పూసేస్తాను చక్కగా. ఇప్పుడు వేయించుకుందాం. వేసుకుందాం. ఇప్పుడు ఇలా వేయించేసుకుందాం చక్కగా దోరగా. ఇంకోండి, ఇప్పుడు బాండ్లో పెట్టి మళ్ళీ ఆయిల్ వేసాను. ఇంకోండి, నూనెలో వేస్తే ఇలా వచ్చాయన్నమాట. ఇలా వేయించుకోవాలి ఫస్ట్. ఇదిగోండి, కొంచెం మెంతులు కంపల్సరీ ఉంటేనే టేస్ట్ అండి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు చిన్న సైజు 2 అండి, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, చిన్న సైజు టమాటాలు 2 అండి, అవి కూడా వేస్తాం, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మగ్గిపోవాలి చక్కగా. ఇవంతా వేసేసేద్దాం, మగ్గిపోతుంది. నేను వేసిన అరటికాయలకి ఈ చింతపండు అయితే నానబెడతానండి, గుజ్జు తీసి పెడతాను. ఇవ్వండి, చక్క ఉల్లిపాయ అంతా మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసేసుకుందాం. నేను చింతపండు గుజ్జు తీసి పెట్టేశానండి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం. ఇంకోండి, పులుసు చక్కగా అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ కోసం కొంచెం బెల్లం వేస్తున్నాను. ఏమంటే మీ ఇంట్లో అరటికాయ తినకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతా అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది అరటికాయ అంటు పులుసు అండి. పాతకాలం నాటి వంట, అమ్మమ్మల కాలం నాటిది. ఇంతా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండి. ఏమండి, టేస్ట్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఒక ముద్ద కూడా వదలరండి.